4016 మరియు 2500 మరియు 6016. సో వీరికైతే పెంచడం అయితే జరిగింది. సో ఎవరు అర్హులు ఎలా తెలుసుకోవాలి, మనం మీ పేర్లు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి, మరి ఎప్పటి నుంచి పింఛన్ డబ్బులు అనేది ఇస్తారో పంచుతారో, ఎవరికైతే కట్ అవుతుంది, ఎవరికైతే పింఛన్ అనేది కంటిన్యూ అవుతుంది, మరియు కంటిన్యూ అయిన పింఛన్లు ఎవరికైతే పెంచడం అయితే జరుగుతుందో పూర్తి అప్డేట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలనైతే చేయడం అయితే జరిగింది. సో ఆ విడుదల చేసిన అప్డేట్ అనేది మనమైతే వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే చివరి దాకానైతే చూడండి. ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే మన నోటిఫికేషన్ రూపం ద్వారా మన ఛానల్ ద్వారా ఉంటే తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అప్డేట్ అనేది తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4000, 6000, 2500 వీరికైతే పెంచడం అయితే పెంచిన పింఛన్లు అనేది ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇంతకుముందు తీసుకున్న వారు ఉన్నారో వారికైతే పెంచడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో మరో 2000 ఎవరైతే తీసుకున్నారో పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కార్లో, సో వారికైతే 2500 ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మరి ఎవరైతే వృద్ధులు మరియు ఎవరైతే ఆ ఒంటరి మహిళలు ఉన్నారో సో వారికైతే 6000 రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో మరియు ఈ పెంచిన పింఛన్లు అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి అర్హులు కాదని చెప్పింది. ఇంట్లో ఎవరైతే 2-3 ఉన్నారో వారికైతే పింఛన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో 3 కంటే ఎక్కువనైతే పింఛన్ లబ్ధిదారులు ఉంటే వారికైతే పింఛన్ అనేది కట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇదండి. సో ఇంట్లో 2-3కి మాత్రం పింఛన్ అయితే ఇస్తారని అయితే జరిగింది. సో రానున్న 15 రోజులలో ఈ డబ్బులు అనేది మంజూరు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.